ఈ విషయం వాడికి తెలియకూడదు. వాడికే కాదు, ఎవ్వరికి తెలియకూడదు. అలా అని నువ్వు నాకు మాట ఇవ్వు కనకు. నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి తీసుకోవడానికి ఒప్పుకున్నాను. మరి మీ అమ్మకిస్తావేంటి? నువ్వే ఇవ్వు. ఆహా, నేను ఇవ్వను. నేను దురదృష్టవంతురాలనంట. హలో, నా పర్స్ నీ దగ్గర ఉందా? లేదు సార్. దబ్బేసావా? లేదు. ఎక్కడ ఉంది పర్స్? ఎక్కడ ఉందా? ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ పర్స్ మీదేనా? నాదేనా అండి? నాదే. 200% ఇట్స్ మై. అవును, నా జేబులో ఉన్న పర్సు నీ చేతికి ఎలా వచ్చింది? అంటే కొట్టేసావు అనమాట. సో టోటల్గా నువ్వు దొంగ అనమాట, అంతేగా? హలో బాస్, కొట్టేస్తే తీసుకొని పారిపోతాను గాని తిరిగి ఎందుకు తెచ్చిస్తాను? లాజికే. కానీ ఒక విషయం, బంద్ చేసేవాడికి రూల్స్, మందులో ఉన్నవాడికి లాజిక్లు చెప్పకూడదు. ఎంత చెప్పినా ఏకదు. బిల్లు కడేసి 1000 రూపాయలు టిప్ తీసుకో. ఓకే సార్. వెళ్ళ అవుట్. ఏంటి బాస్ మీరు ఇంత కష్టపడి దొంగ దగ్గర నుంచి మీ పర్స్ తీసుకొచ్చిస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు? ఆడికి పార్టీ తీసుకోవచ్చు, కానీ థ్యాంక్స్ తీసుకోకూడదు. చండాలంగా ఉంటుంది. మరైతే ఫ్రెండ్లీగా పార్టీని ఆఫర్ చేయొచ్చు కదా? షూర్ కదా. సార్ కార్డు. చూడమ్మా టిప్పు సుల్తాన్, మేడంకి ఏం కావాలో తీసుకొచ్చేచ్చా. మేడం. హలో బాస్, పార్టీ అంటే కంపెనీ ఇవ్వాలి బాస్, అంతేగాని ఏదో పనోళ్ళకి ఇచ్చినట్టు సోలోగా ఆఫర్ చేయరు. ఇది కూడా లాజికే, కానీ చెప్పాను కదా ఈ సిచ్యువేషన్ లాజిక్ ఎక్కదని. ఇప్పుడేంటి, కంపెనీ వాళ్ళు అంతే కదా. ఓకే, మళ్ళీ తాగితే పోయేదేముంది, లోపలికి ఒక కోటర్ తప్ప. అలాగే చేద్దాం. మన బ్రాండ్ ఏంటో మనోడికి తెలుసు. సో నీ బ్రాండ్ ఏంటో చెప్పేసుకో. 1 ఆరెంజ్ జ్యూస్. జ్యూసా? జ్యూస్ కోసం ఎవరైనా జ్యూస్ సెంటర్కి వెళ్తారు, కానీ నువ్వు మాత్రం విచిత్రంగా పబ్బుకి వచ్చావు. సో క్రేజీ. బాబు టిప్పు సుల్తాన్, ఆర్డర్ విన్నావుగా, మరి వై లేట్? వెళ్ళి తీసుకురాపో ప్లీజ్. ఇలా 11 గంటలకి మందు తాగుతున్నారంటే అయితే ఆల్కహాలిక్ అయి ఉండాలి, లేదంటే లైఫ్ లో ఏదో బాగా డిస్టర్బ్ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? మీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని మరోలా అనుకోకండి. జనరల్ గా ఆల్కహాలిక్ అంటే కళ్ళుబ్బిపోయి ముఖం పాలిపోయి ఇంతింత పొట్ట వేసుకుని ఉంటారు కదా, కానీ మీరు మాత్రం చాక్లెట్ బాయ్లా చాలా స్మార్ట్ గా ఉన్నారు. సో మీరు ఆల్కహాలిక్ కాదు, సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నారని అర్థమవుతుంది. ఆ డిస్టర్బెన్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల లేక వైఫ్ వల్ల? హలో 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 బాస్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పర్స్ తెచ్చావు కదా అని పర్సనల్ విషయాలకు ఇన్వాల్వ్ అవ్వద్దు.
అయ్యో నా ఉద్దేశం అది కాదు బాస్. నీకు అనవసరం. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్తే నీకెందుకు? నా భార్య నన్ను పీటల మీద వదిలేసి వెళ్తే నీకెందుకు? నీకెందుకు? Who are you to ask me? Be in your limits. సారీ బాస్, మీరు మరోలా అర్థం చేసుకుంటున్నారు. Stop it. No more discussions. పార్టీ అడిగా, జ్యూస్ అన్నా, తాగేసి సైలెంట్గా వెళ్ళిపో. దట్స్ ఆల్. వేరా సార్ ఎన్ని జ్యూసులు అడుగుతుందో అన్నీ ఇచ్చేసాయి. మిగతాది నువ్వు ఉంచేసుకో. అది కాదు బాస్. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలండి. ఏంటి ఎండి గారిని కలవాలా? ఎందుకు? జాబ్ కోసమా? కాదండి, ఒక బిజినెస్ ప్రపోజల్ గురించి మాట్లాడాలి. ఏంటి బిజినెస్ ప్రపోజలా? చూడమ్మా, నిన్ను లోపలికి పంపించాననుకో, అప్పుడు వెంటనే మా ఎండి గారు బయటకు వచ్చి ఏరా ఎదవా కాంట్రాక్ట్ అని చెప్తే ఎవరిని పడితే వాళ్ళని పంపించేస్తావా? మనిషిని చూసి వాళ్ళ స్థాయి ఏంది, హోదా ఏంది కనిపెట్టడం చేత కాదా అని 30 తిట్లు తిడతాడు. క్లీనింగ్ పని కోసం, కూలి పని కోసం రోజు ఇట్లాగే చాలా మంది వచ్చి ఇట్లాగే కాంట్రాక్ట్ అని కబుర్లు చెబుతుంటారు. కానీ ఇక వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో లేదండి, నేను నిజంగానే బిజినెస్ ప్రపోజల్ మీద వచ్చాను. కావాలంటే నేను డిజైన్ చేసిన చీరలున్నాయి, చూడండి. ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు గానీ వెళ్ళమ్మా, వెళ్ళు. విసిగించకు, వెళ్ళు. అయ్యో ప్లీజ్ అండి, ఒక్కసారి ఎండి గారిని కలిసేసి వెళ్ళిపోతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎంతసేపు చెప్తుంటే నీకు కాదు, వెళ్ళు. మీనాక్షి ఏంటి ఇక్కడుంది? ఆడినెందుకు బతిలాడుతుందమ్మా? ఇదేదో మనకు ఉపయోగపడేలాగే ఉంది. ఓ రాయేద్దాం. వెళ్ళమ్మా, వెళ్ళు. విసిగించుకో. ఒక 5 నిమిషాలు అంతే. ఒక్కసారి చెప్తే అర్థం ప్లీజ్ కదా. అండి. ఏయ్, నమస్కారం అండి గోల్డ్ బాబు గారు. ఆ కారం కారం నమస్కారం. ఏంటి మీనాక్షి ఏడన్నా? అయినా ఈ అతను బతిలాడుతున్నావు ఏంటి? ఏంటి పని? ఏం లేదండి, నేను కొన్ని సారీస్ ని డిజైన్ చేశాను. వాటిని ఎండి గారికి చూపించి ఏదైనా బిజినెస్ ప్రపోజల్ ఉంటుందేమోనని మాట్లాడడానికి వచ్చాను. ఓసోస్ ఇంతేనా? అయినా ఇంట్లో మేకను పెట్టుకుని మటన్ షాప్కి వెళ్ళినట్టు ఏంటి మీనాక్షిది? నీకేదన్నా అవసరం అయితే బాబు అని కేకేస్తే భూ అనే అక్షరం పూర్తి లోపల వచ్చేస్తాను చెప్పాను లేదా? మరి ఇట్ట ఒంటరిగా వచ్చేటువంటి మీనాక్షి అర్థం లేకుండా. అరే బొమ్ముడే, మనోళ్ళే లేరా? మనకి బాగా కావాల్సిన వాళ్ళు గాని డోర్ మూసుకొని లోపల పంపించరా. అట్టా పంపించడం కుదరదండి గోల్డ్ బాబు గారు. అబ్బ దీనబ్బ కనకాంబరము. ఎరా ఈ గోల్డ్ బాబు చెప్పాక కూడా కుదరదంటావా? శమడాలు వచ్చేస్తా అంటే అపాయింట్మెంట్ లేకుండా పంపిస్తే నన్ను జాబ్ లోంచి తీసేస్తారండి. ఇప్పుడైతే ఏట్రా అపార్ట్మెంట్ లెటర్ లేకపోతే కుదరదంటావు అంతేగా? అపార్ట్మెంట్ కాదండి, అపాయింట్మెంట్. మాకు తెలుసువా, నువ్వు గమ్మునుండు. ఇదిగో మీనాక్షి, లోపల మనకు తెలిసిన ఎదవాడు ఉన్నాడు. అట్టా పోయి ఇట్టా కాగితం తీసుకొచ్చి నీకు ఇస్తా. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు తప్పుకోరా పొమ్మిడే. ఏంటి గోల్డ్ బాబు, ఆ? పొద్దు పొద్దున్నే దుకాణం ఎక్కడ పెట్టావు? ఎతుకులాట లేకపోతే ఏట? కదహే, కొత్తగా వచ్చిన పిల్ల మీనాక్షి ఉందే, ఆ పిల్ల నేను కొన్ని సారీస్ ని డిజైన్ చేశాను. వాటిని ఎండి గారికి చూపించి ఏదైనా బిజినెస్ ప్రపోజల్ ఉంటుందేమోనని మాట్లాడడానికి వచ్చాను. లోపల మనకు తెలిసిన ఎదవాడు ఉన్నాడు. అట్టా పోయి ఇట్టా కాగితం తీసుకొచ్చి నీకు ఇస్తా. నువ్వు ఇక్కడే ఉండు. అదన్నమాట మ్యాటర్. ఆ పిల్లకి హెల్పింగ్ చేసామనుకో, ఆ పిల్ల దృష్టిలో ఈ గోల్డ్ బాబు అంటే ఓ తురుము, ఓ మెరుపు, ఓ మంచితనానికి మారు పేరన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయాన్ని ఆయుధంగా చేసుకొని మెల్లగా దువ్వాననుకో, నా సామి రంగా. ఎహె, ఆపెహె. ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. ఇదిగో గోల్డ్ బాబు, నీకు బొర్ర పెరిగిందే తప్ప బొర్ర పెరగలేదయ్యా.
అబ్బది నెప్ప కనకాంబరం అదేంటే అంత మాట అనిసా మరి లేకపోతే ఏటి ఆ పిల్ల ఎంత అందగత్తో అంతకంటే తెలివైంది. చీరను చిటికిన వేలతో చూసి అది డూప్లికేట్ అని క్షణంలో చెప్పేసింది తెలుసా. అంత తెలివైన దానికి ఇలాంటి చోట కాంట్రాక్ట్ ఇప్పించావనుకో నెల తిరిగేసరికి ఇంతకంటే పెద్ద కంపెనీకి ఓనరే కూర్చుంటుంది. నీ గుడిసె వదిలేసి పెద్ద మేడకి వెళ్ళిపోద్ది. అప్పుడు నీ పరిస్థితి లంక మేత గోదావరి ఏతే. అయ్య బాబాయ్ నా హెల్పింగ్ లో ఇంత సునామీ ఉందా? అది కాదే చంద్రకళ, అవతల ఆ పిల్లకి మాటిచ్చేసానే. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఆ పిల్ల నీకు దక్కేలాగా ఓ ప్లాన్ చెప్తాను, ఫాలో అయిపో. ఏంటది? అది సంగతి. ప్లాన్ కేక పుట్టించావనుకో, ఇప్పుడు ఎలా మొదలెడతానో చూడు. మాట్లాడాను మీనాక్షి, చాలా సీరియస్ గా మాట్లాడా. కానీ ఎదవే ఉంటున్నాడంటే కొత్తగా వర్క్లు ఏమి ఇవ్వట్లేదు, కంపెనీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పాడు. అరే ఇంత మాత్రం దానికి అలా డీలా పడిపోతావేంటి? ఇట్లాంటి కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, అక్కడ ట్రై చేద్దాంలే. చూడు మీనాక్షి, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని పెద్దోళ్ళు చెప్పారు. అందుకని ఊరికే కంగారు పడిపోకుండా నిదానంగా ప్రయత్నం చేద్దాంలే, సరేనా? అరే దీనికే లోకం అంతా తలకిందులైపోయినట్టు అట్ట భయపడతావేంటి మీనాక్షి? నువ్వు భయపడాల్సిన అవసరం అసలే లేదు. నువ్వు ఉండటానికి నాకు గుడిసుంది, నీ వెనక కొండంత అండగా నేనున్నాను. ఇది కాకపోతే ఇంకోటి, ధైర్యంగుండు. చూడు మీనాక్షి, మనకి తెలిసిన ఫ్యాక్టరీలు 2-3 ఉన్నాయి. నేను వెళ్ళి మాట్లాడొస్తా, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. మీనాక్షి నేనున్నా అని చెప్తున్నా కదా, ఏం ఆలోచించకుండా ధైర్యంగా మన గుడిసుకెళ్ళు, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు మీనాక్షి, ధైర్యంగా వెళ్ళు. టోటల్గా 6,30,000 సార్. పెళ్లి ఎలాగూ జరుగుతుంది కదా అని రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాను సార్. మీకు 4-5 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వలేను. మీరేమనుకున్నా సరే ఈ మాట కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. రండి రండి సార్, వాళ్ళకి ఇల్లు చూపించండి. అలాగే రండి సార్. మోహన్, ఎవర్రా వాళ్ళు? డబ్బులు అప్పు తీసుకొస్తానని ప్రొద్దుననగా వెళ్ళావు. ఆ ఈవెంట్ మేనేజరు గడువు పెట్టి వెళ్ళాడు, తెలుసుగా నీకు? తెలుసు నాన్న, అందుకే వెళ్ళాను. కానీ బయటకు వెళ్ళాక తెలిసింది మనకి 10 లక్షలు కాదు కదా,
10,000 కూడా అప్పు ఎక్కడ దొరకదని. అయినా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే కన్నా ఆస్తులు అమ్మేసి ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం మంచిది నాన్న. అందుకనే వాళ్ళని తీసుకొచ్చాను. అంటే ఈ ఇల్లు అమ్మేస్తున్నావు నాన్న. రే రే ఏమిట్రా నువ్వు అనేది? ఏంటి అటువైపు కూడా చూద్దాం పదండి. రే, వేరొక ఇంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు తనకు ఏ లోటు రాకుండా చూసుకోవడం కనీసం మన బాధ్యత. ఆ మాత్రం కూడా చేయకుండా తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇంట్లో మనందరం ఉంటున్నాం. దానికి సిగ్గుపడాల్సింది పోయి ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నావా? హురే, ఈ విషయం భూదేవికి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అయినా నీకేం హక్కుందిరా ఇల్లు అమ్మటానికి? వాళ్ళని నేనే రమ్మన్నాను మావయ్య. అది కాదమ్మా, ఈ ఇల్లంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నిజమే మావయ్య, ఈ ఇల్లు అంటే నాకు ఇష్టమే. కానీ అంతకన్నా మీరందరూ నాకు చాలా ఇష్టం. దాహం తీర్చలేని నీరు, కష్టం తీర్చలేని ఆస్తి ఎంతున్నా వృధా మావయ్య గారు. మనం ఇప్పుడు కష్టంలో ఉన్నాం. ఒకరి దగ్గర చేయి చాచకుండా మన కష్టం తీరుతున్నందుకు సంతోషిద్దాం. అందుకే నాన్న ఈ ఇల్లు అమ్మేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అందరం కలిసి ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ మీనాక్షిని ఈ పరిస్థితిలో ఇలా రే, తనకి మనం వద్దని, మనకి తను లేదని ఒట్టు వేయించుకుని మరీ వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు మనం మళ్ళీ తనని కలవాలని ప్రయత్నిస్తే శాశ్వతంగా మనకి దూరం అయిపోవచ్చు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, బాగుండాలి అంటే తన మాట ప్రకారం కొంతకాలం మన మీనాక్షికి దూరంగా ఉండటమే మంచిది. తను అనుకున్నది సాధించిన రోజు, తనని అవమానించిన వాళ్ళు తప్పు తెలుసుకునే రోజున మనం మళ్ళీ మీనాక్షిని కలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. అప్పటి వరకు మీరు అనుకున్నట్టు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళటమే మంచిది. మీరన్నది నిజమే నాన్న. కానీ తను ఒక్కరితోనే ఇక్కడ వదిలేసి రేయ్, తన సమస్యను తనే పరిష్కరించుకోవాలి అన్న దృఢ సంకల్పంతో వెళ్ళిన మీనాక్షికి ఆ దేవుడు ఆశీస్సులు అండదండలు ఎప్పుడూ ఉంటాయి. తను ఎప్పుడూ ఒంటరి కాదురా. సార్, ఈ ఏరియా, ఈ ఇల్లు వీళ్ళకి బాగా నచ్చాయంట. చాలా సంతోషం అండి. ఓ గంటలో అడ్వాన్స్ పంపిస్తాను. అలాగే. కానీ రేట్ చెప్పాం కదా, అంతకైతేనే ఓకే. సరేనండి, మీరు చెప్పిన రేట్ మాకు ఓకే. ఫైనల్గా ఇంకో కండిషన్, మీరు రేపే ఇల్లు ఖాళీ చేయాలి. బాబు, రేపే ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? మాకు కొంచెం గడువు కావాలి. లేదు సార్, రేపు మీరు ఖాళీ చేస్తేనే ఈ ఇల్లు మేము కొంటాం, లేకపోతే మీ ఇష్టం. ఆగండి, రేపే మేము ఈ ఇల్లు ఖాళీ చేస్తాం. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి.
సరేనమ్మా, రేపు ఉదయం 10 గంటలకు వస్తాం.